అమ్మ నీకు అంత కోపమా అనే మూవీ అయితే చూడడం జరిగింది అనమాట. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఒక టీనేజ్ లవ్ స్టోరీ అనమాట. ఫ్రెష్ అని కూడా ఏం చెప్పలేను కానీ రొటీన్ లవ్ స్టోరీ కానీ చూడొచ్చు. ఒక రిచ్ వాల్యూస్ రిచ్గా అనిపిస్తుంది అనమాట. స్క్రీన్ ప్రెజెన్స్ కానీ మంచిగా మనం చూపించడం కానీ కొంచెం రిచ్గా అనిపిస్తుంది, చూడొచ్చు. అండ్ యాక్టర్స్ వచ్చేసరికి పవిష్ గారు, ధనుష్ గారి మేనలుడు అని అంటున్నారు. మరి ధనుష్ గారి మేనలుడు అనమాట. అండ్ మన మాథ్యూ థామస్ ఈయనైతే మామూలు ఫేమస్ కాదు మలయాళంలో, కానీ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. రీసెంట్గా వచ్చిన ప్రేమలు బ్లాక్ బస్టర్ అనమాట. అండ్ మన అఖిల సుందరన్ హీరోయిన్ అండ్ ప్రియా ప్రకాష్ వారియర్ ఆమె కూడా ఇలా యాక్ట్ చేయడం జరిగింది అనమాట. ఆమె కూడా మంచి రోల్ పడుతుందని చెప్పొచ్చు ఈ మూవీలో. ఆమె కూడా మంచిగా యాక్ట్ చేసింది. అండ్ వీళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారు సైడ్ యాక్టర్స్, వాళ్ళు కూడా ఉన్నంతలో బాగానే పర్ఫార్మ్ చేసినారు అనమాట. అదే మెయిన్ స్టోరీ వచ్చేసరికి మన పవిష్ గారు అఖిల సుందరన్ గారు లవ్ చేస్తే ఏదో సమ్ రీజన్ వల్ల లవ్ని రిజెక్ట్ చేసినాక అఖిల సుందరన్ గారు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అందరిని ఇన్వైట్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ ఫ్యామిలీని గోవాకి ఇన్వైట్ చేస్తారు అనమాట. అక్కడ అఖిల సుందరన్ గారు పెళ్లి చేసుకుంటారు. సో గోవాకి ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది, మళ్ళీ పవిష్ గారు గోవాని మళ్ళీ పవిష్ గారు మళ్ళీ అఖిల సుందరన్ గారు లవ్ చేసిన మళ్ళీ పెళ్లి చేసుకునేది మనం క్లైమాక్స్లో చూడాలన్నమాట. ఓకే, పర్లేదు, డీసెంట్గా ఉంది మూవీ అయితే చూడొచ్చు. అండ్ రిచ్ వాల్యూస్ మనకి ఏడా బోరు గిరి అనిపించదు. అండ్ ఇలా బాగా ఫేమస్ అయినప్పుడు గోల్డెన్ స్టార్ అనే సాంగ్ మాత్రం బాగా ఫేమస్ అయిందన్నమాట. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ లాస్ట్ క్లైమాక్స్లో గారు 1 గంట 40 నిమిషాల తర్వాతకి ఈ సాంగ్ అయితే ప్లే అవుతుంది అనమాట. ఇలా అండ్ ఈ సాంగ్లో మా ఫేవరెట్ హీరోయిన్ కూడా ప్రియాంక అన్మోహన్ గారు కూడా స్పెషల్ అపియరెన్స్ చేయడం జరిగింది అనమాట ఈ యొక్క మూవీలో. పర్లేదు, ఒక డీసెంట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మనం చూసిన లవ్ స్టోరీ కానీ కొంచెం డీసెంట్గా రిచ్ వాల్యూస్. అండ్ మాథ్యూ థామస్కి మధ్య పవిష్ గారి మధ్య కొన్ని సీన్స్ అయితే హిల్లేరియస్ అనమాట. మంచిగా ఉంది, ఇబ్బంది ఉండదు, చూడొచ్చు. ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు. ఎలాంటి వర్గాలకి ఎలాంటి కూడా ఏముండదు. అండ్ మంచి ఫ్యామిలీ అండ్ ఎమోషన్, ఫాదర్ అండ్ సిస్టర్ ఎమోషన్, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కానీ లవ్ కానీ టీనేజ్ ఫ్రెష్ మంచిగా ఉంటుంది. ఎక్కడ మీకు బోరుగిరి ఏమనిపించదు. అండ్ మన డైరెక్టర్ ధనుష్ గారు కాబట్టి చూడొచ్చు అనమాట. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ధనుష్ గారు అయితే. అండ్ రీసెంట్గా వచ్చిన రాయన్ మూవీ తర్వాత ఈ మూవీ తీయడం జరిగిందన్నమాట. రాయన్ మూవీ అయితే మామూలు లేదు, దాని మించి ఈ మూవీ అయితే ఉంది. నాకైతే బాగానే నచ్చింది, చూడవచ్చు, పర్లేదు.